చూద్దామండి. కుమార్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మంగళవారం నాడు భూమిని తవ్వకూడదు అంటూ ఉంటారు, అందులోని ఆంతర్యం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్క భూమినే కాదు, మంగళవారం నాడు ఏ శుభకార్యాలు చేయరు. మంగళవారం పెళ్లి చేస్తారా? పోని ఒడుగు, గృహప్రవేశం, అన్నప్రాసనం. న్యాయంగా అది మంగళవారం కాదు, పక్కన ఆవు ఉంటుంది, అనకూడదు కాబట్టి మంగళ అంటున్నా. ధర్మశాస్త్రం ఏమిటి? నా శ్లీలం కీర్తయేత్, అశుభాన్ని పలకకూడదు. అందుకే భర్త లేని వాళ్ళని ఏమంటాం? పూర్వ సువాసిని అంటాం. అంటే మాజీ ప్రెసిడెంట్ అన్నట్టు అన్నమాట కదా. పూర్వ అంటే మాజీ కదా. పూర్వ సువాసిని, ఇంతకుముందు ఆమె ముత్తైదువా. ఇప్పుడు చెప్పకూడదు, అశుభాన్ని పలకకూడదు. పూర్వ సువాసిని అంట. అలాగే రాక్షసులు ఏమంటారు? పూర్వదేవతలు. రాక్షసులు అనకూడదు. మన నోట అశుభాన్ని, అశ్లీలాన్ని, అమంగళాన్ని వాడకూడదు. అందుకే అన్నీ మనం విపరీతార్థంలోనే వాడతాం. అందుకే మంగళవారం. అంతెందుకు, ఇంట్లో కుంకుమ ఏమంటా? నిండుకుంది. అదేమిటి మరి? న్యాయంగా నిండుకుంది, నిండుగా ఉంది. కుంకుమ నిండుగా ఉంది అంటే ఏమర్థం? నిండుగా చేయరా నాన్న అని. ఎందుకంటే పసుపు లేదు, కుంకుమ లేదు, డబ్బు లేదు అనకూడదు. అంతేకాదు, మనం కూడా నిజంగా లేకున్నా నాకేమీ లేదు అనద్దు. 10 సార్లు లేదు లేదు అంటే ఉన్నవాడు కూడా లేనివాడే అవుతాడు. ఇప్పటి కాలంలో లేనివాడు ఉన్నదానితో తృప్తిపడి నాకున్నది చాలు అంటాడు. బాగా ఉన్నవాడు అబ్బే చాలా కష్టమవుతుందండి, ఇది కావటమే కష్టం అండి. మనం చూస్తుంటాం చాలామందిని, కొత్త ఉద్యోగస్తులను. అంటే మనం విమర్శించడం కాదు నా ఉద్దేశం. మాట్లాడిస్తే టైట్గా ఉందండి అంటాడు. ఏమిటి, దేనికి టైటు? ఎవరు టైటు? ఏం టైటు? 2 లక్షల నెలకి జీతం ఉంటుంది టైటు. మాకు 200 టైట్ లేదు. మా జీతం మొదలు 100 రూపాయలు 63లో. మాకు టైట్ లేదు. హాయిగా బతికాం, తృప్తిగా బతికాం, ఇప్పటికంటే మంచిగా తిన్నాం. టైట్ అనేది భావనలో ఉంది, వస్తువులో కాదు, డబ్బులో కాదు. ప్రతివాడికి ఏమలవాటైంది? లగ్జరీ కావాలి. ఉద్యోగంలో చేరాలి, తెల్లారే టీవీ. అదేం టీవీ? ఏదో ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇప్పటి టీవీలు కావు, ఇంత పెద్దగా ఉంటుంది. అది ఒక స్మార్ట్ టీవీ అట. అందులోనే ఫోను, అందులోనే ఏమిటో గోరగోర. అట్లే ఏసీ కావాలి, ఓ కారు కావాలి, ఇవన్నీ కావాలి. టైటే ఉంటుంది. ఎందుకు? వస్తువులతో ఇల్లు టైట్ అయింది కదా, ఇది కూడా టైట్ అవుతుంది. అది లేకుంటే కాదు. కాబట్టి లేదు అనే మాట 10 సార్లు అనకండి. నిజంగా లేకున్నా నాకు నేను హాయిగా ఉన్నాను. 10 సార్లు ఉంది ఉంది అంటే పరమాత్మ ఉన్నట్టే చేస్తాడు. 10 సార్లు లేదు లేదు అంటే ఆ స్థితి వస్తుంది. నిజంగా నీకు ఇబ్బంది ఉన్నా ఆ మాట అనకుండా వచ్చే నెల చూద్దాం అంటే చాలు కదా. నా వస్తువు కావాలి, వచ్చే నెల తీసుకుందాం, అర్థం చేసుకుంటాడు. ఈ నెల లేదు అని. లేదు అనొద్దు, బాధగా ఉంది అనొద్దు, ఎదుటివాడిని బాధ పెట్టే మాట అనొద్దు. మన సంప్రదాయాల్లో ఇంత సంస్కారం ఉంది. ఇది మరెక్కడ దొరకదు మీకు, ఏ దేశంలో దొరకదు, ఎక్కడా లేదు. భారతదేశంలోనే శుభం మాత్రమే పలకాలి, ఎదుటివానికి శుభమే కోరాలి, ఎదుటివాని క్షేమమే కోరాలి, ఎదుటివాని మంచే కోరాలి. ఇది మన సంస్కారం, మన సంప్రదాయం. అందుకే మంగళవారం అని పేరు ఎందుకంటున్నారు? అది అనకూడదు కాబట్టి. ఆ రోజు భూమి తవ్వటమే కాదు, ఏ శుభకార్యము చేయరు. కానీ ఇందులో ఒక రహస్యం ఉంది. ఏనాడు మనం శుభకార్యాలు చెయ్యమో ఆనాడు దైవారాధన బాగా చెయ్యాలి. పుష్యమాసం, భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఏం చేస్తాం? ఆరాధన. అన్ని వ్రతాలే కదా.
భాద్రపదం అన్ని వ్రతాలి, ఆషాఢం అన్ని వ్రతాలి, పుష్యం పుష్య లక్ష్మి అంటాం. అంటే మామూలుగా మన జీవితంలో కావలసిన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు పనికిరాని నెలలో రోజులో ఉంటే వాటిని మన పని అప్పుడైనా మానుకొని ఆయన పని చెయ్యి. హాయిగా స్వామిని ఆరాధించు. మనం మంగళవారం నాడు హనుమంతుని ఆరాధిస్తున్నాం కదా. సుందరకాండ పాలన వాళ్ళు మొదలు పెడతారు, రామపట్టాభిషేకం ఆ రోజు చేస్తారు. ఏవి మనకు శుభము కాదనుకుంటామో దాన్ని శుభంకరం చెయ్యమని పరమాత్మను ప్రార్థిద్దాం. అలాంటి రోజుల్లో స్వామిని ఆరాధించండి, అభిషేకాలు చేయండి, పూజలు చేయండి, 10 మందికి దానం చేయండి. మీరు బాగుంటారు, వారు బాగుంటారు. చాలా సంతోషం అండి.